హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేశారు మీ ఇంట్లో? కామెంట్ చేయండి, చూస్తాను. నేను ఈరోజు మా ఇంట్లో చిన్న చేపల పులుసు చేశాను. న్యూజిలాండ్లో చిన్న చేపలు ఎక్కడ దొరికాయక్క నీకు అని అడుగుతారేమో, అందుకే ముందే చెప్పేస్తున్నాను. న్యూజిలాండ్లో మన ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న చేపల ప్యాకెట్ ఫ్రోజన్వి ఉన్నాయన్నమాట. మనమైతే మన ఊర్లో ఫ్రెష్ తీసుకొని చక్కగా వండుకుంటాము. బట్ న్యూజిలాండ్లో మన ఫుడ్ ఆప్షన్స్ కొంచెం తక్కువ కాబట్టి, ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఈ ఫ్రోజన్వి చూడగానే టెంప్ట్ అయిపోయి తీసుకొని కుక్ చేసేసాను. ఇదిగోండి, ఇలా ప్యాకెట్ దొరికేస్తుంది. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఫిషెస్ దొరుకుతాయి. దీని మీద పొలుసులు కూడా లేవు, అన్ని క్లీన్ చేసి చక్కగా ప్యాక్ చేస్తారు. ఈ ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అన్ని వండేసుకోవాలి, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోకూడదు. ఈ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ డేట్ లోపల వాడేసుకోవాలి. ఇదిగోండి, ఈ సైజ్ ఫిష్ అన్నమాట. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ ఫిషెస్ అన్ని అందులో వేసేస్తున్నాను. బాగా క్లీన్ చేసేయాలి. ఈ చేపలు వండడం ఒక టాస్క్ అంటే వాటిని క్లీన్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. కొంచెం కష్టం అనిపించిన ఓపిక తెచ్చుకొని బాగా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనకు ఆ స్మెల్ రాకుండా ఉంటది. అందుకే నేను 4 times వాటర్ వేసేసి ఈ ఫిష్లన్నీ బాగా క్లీన్ చేసాను. ఇప్పుడు ఫైనల్ గా స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇందులోని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బాగా అడుగు నుంచి ఫిష్లన్నీ కలిపేసి ఇంకొకసారి మళ్ళీ వాటర్ వేసేసి బాగా క్లీన్ చేస్తాను. ఈ ఫిష్ లోని కొంతమంది మామిడికాయ వేసుకొని చేసుకుంటారు. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటదండి. చేద్దామంటే ఇప్పుడు నా దగ్గర మామిడికాయ లేదు. కొంతమంది వంకాయలు వేసుకొని చేసుకుంటారు, అది కూడా గ్రీన్ వంకాయలు అనమాట. మేము ఉన్న ప్లేస్ లో అయితే గ్రీన్ వంకాయలు కూడా దొరకవు, పర్పుల్ కలర్ లో ఉన్న వంకాయలు మాత్రమే దొరుకుతాయి. సో అందుకని అవి ఏమి వేయకుండా నార్మల్ గా పులుసు చేస్తున్నాను. ఫిష్లన్నీ బాగా క్లీన్ చేస్తానండి, ఇంక స్మెల్ రాదు, ఇంక వండేసుకోవడమే. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఈ చేపలకి బాగా పట్టించాలి. అలా పక్కన పెట్టాను ఒక 2 నిమిషాలు. ఉప్పు కారం ఈ చేపలకు పడితే ఇంకా టేస్టీగా ఉంటది. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటాను. దానికోసం ఒక ప్యాన్ లోని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కాలి, బాగా వేడెక్కకూడదు, చేపలు విరిగిపోతాయి, అందులో ఉన్న ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి. అందుకని బాగా వేడెక్కకూడదు, కొంచెం లైట్ గా వేడెక్కాలి. ఇప్పుడు ఇందులోని కొద్దిగా ఆ చేపలు వేసేసి వేయించేసుకోవాలి. ఎక్కువసేపు కూడా వేయించకూడదు, జస్ట్ అటు ఇటు ఇలా తిప్పేసి వేరే ప్లేట్ లోకి తీసేయడమే. అసలు కొంతమంది అయితే ఈ చేపల్ని ఇలా వేయించరు, డైరెక్ట్ గా పులుసులో వేసేసుకుంటారు. అప్పుడు చేపలు విరగకుండా బాగా వస్తాయి. కానీ చేపలు అలా పులుసులో డైరెక్ట్ గా వేసేస్తే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది నాకు, అందుకని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా వేసి కొంచెం అటు ఇటు తిప్పేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చేపకి పచ్చిదనం పోయి పులుసు ముక్కలకి బాగా పడుతుంది. ఇలా అన్ని వేసేస్తున్నాను. ఇదిగోండి, చేపలన్నీ కూడా ఇలా వేయించేసి ఒక ప్లేట్ లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లోని అదే ఆయిల్ లోని 3 ఎండుమిర్చి వేస్తున్నాను, కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను. దీనికి బదులుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, కానీ ఇలా డైరెక్ట్ గా వేసేస్తున్నాను. అల్లం కూడా చిన్నగా తురిమేసి వేసేసాను. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్ ని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీనికి బదులుగా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అటు ఇటు బాగా కలిపేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ లోకి వస్తాయి. ఈ టైంలోని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి, అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఎంతసేపు కుక్ చేయాలి అంటే ఈ ఆనియన్స్ అన్ని బాగా బాయిల్ అయిపోతాయి, మనం వేసిన వెల్లుల్లి కూడా కనబడవు, మెత్తగా అయిపోయి ఆనియన్స్ లో కలిసిపోతాయి, ఆయిల్ పైకి తేలుతుంది. అంతవరకు కుక్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఈ 2 వేసుకుంటే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చిటికెడు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కొంతమంది అయితే ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తారు, ఇంకా టేస్టీగా ఉంటది. ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కారం వేసుకున్నాం కాబట్టి పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, ఆ టైం వరకు కుక్ చేసుకుని సరిపోతుంది. ఆ టైంలో 2 నిమ్మకాయ సైజులంతా చింతపండు పులుసు ఇందులో వేస్తున్నాను. మనకి పులుపు ఎలా కావాలో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను.
చేస్తున్నాను. మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తీసుకున్న చేపలు ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్యాన్ మీద మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మరుగుతూ ఉండగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చిన్న చేపలను తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. జాగ్రత్తగా వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి. చేపలు విడిపోతే అందులో ఉన్న ముళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసి ఈ పులుసులో మిక్స్ అయిపోతాయి. అప్పుడు అన్నంతో తినేటప్పుడు మొత్తం ముళ్ళులే తగులుతూ ఉంటాయి. సో అందుకనే ఈ చేపల్ని అలా ఫ్రై చేసుకోరు, డైరెక్ట్ గా పులుసులో వేసేసుకుంటారు. విరిగిపోకుండా వేయించుకోగలిగితే పర్వాలేదు. సో ఇలా అన్ని చేపలు వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదు. ప్యాన్ ని చేత్తో పట్టుకొని బాగా తిప్పాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు జస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా ఉప్పు కారం కావాలి అంటే ఈ టైంలో వేసేసుకొని ఒకసారి బాగా చేత్తోని ప్యాన్ తో తిప్పేయాలి. ఈ కర్రీ చేసిన వెంటనే కాకుండా మార్నింగ్ చేసుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో తింటే గనక చాలా టేస్టీగా ఉంటది. మీరు ఎప్పుడైనా ఈ చిన్న చేపల్ని కుక్ చేశారా? ఇప్పటి వరకు చేయకపోతే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చిన్న చేపల్ని నేను చేసే ప్రాసెస్ కాకుండా ఇంకేదైనా కొత్త ప్రాసెస్ మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి. ఆ చేంజెస్ ని యాడ్ చేసి మళ్ళీ కుక్ చేస్తాను ఇంకోసారి. ఎప్పుడైనా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. గుమగుమలాడే వేడి వేడి చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంతకీ మీరు ఈ సండే ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయలేదు, ఇంకా చేసేయండి. ఉంటాను.